టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. పాత బంగారం ఆభరణాలు అమ్మితే జీఎస్టీ కట్టాలా? అసలు ఎందుకు కట్టాలి? అసలు కట్టాలా వద్దా? అసలు రూల్స్ ఏం చెప్తున్నాయో కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మామూలుగా మనం గోల్డ్ కొంటే కనుక జీఎస్టీ అమల్లోకి వస్తుందని మనకు తెలుసు. బిల్లుతో పాటు జీఎస్టీ కాస్ట్ అంటూ కూడా వాడు వేస్తూ ఉంటాడు, మనకి తెలుసు. అంటే జీఎస్టీని గోల్డే ఎక్కువ రేట్ అంటే జీఎస్టీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, మనం చూస్తూనే ఉన్నాం తరచుగా. బట్ జీఎస్టీ కంపల్సరీగా కట్టాలి అని చెప్తూ ఉంటారు షాప్ వాళ్ళు కూడా. మనం కూడా కట్టే బంగారాన్ని తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్. బట్ మన దగ్గర ఉన్న గోల్డ్ని షాపు వాడికి అమ్మేస్తే కనుక, అంటే మనం గోల్డ్ తీసుకొని వెళ్ళి ఏదన్నా పాత బంగారం ఉంటే ఇచ్చేసి దానికి మైనస్ చేసుకుని రిమైనింగ్ బిల్ కడుతూ ఉంటాం. చాలామంది కూడా వద్దు అని అనుకున్న ఆభరణాలన్నీ కూడా మనం షాప్లో ఇచ్చేస్తూ ఉంటాం. దాన్ని కొంచెం బిల్లులో మైనస్ చేసుకొని కూడా మిగతా వాటికి మనం డబ్బులు జమ చేసి కూడా ఇస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు వాటికి కూడా జీఎస్టీ కట్టాల్సి వస్తుందా అనేది అయితే దానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా కేంద్రం చెప్పడం జరిగింది. ఆ రూల్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నవరాత్రి సమయంలో చాలామంది బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు షాపింగ్ చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఉంటే ఏదైనా కూడా ఆడవాళ్ళు ఇష్టంగా ఒక గ్రామ్ కొని పక్కన పెట్టుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడైతే ఆ రోజులు లేవనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 1,20,000 దాకా దాటింది కాబట్టి బంగారం ఇప్పుడు అంత ఈజీగా మనం గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుక్కునే సిచ్యువేషన్స్ ఇక్కడ ఖచ్చితంగా లేవని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అనేక మంది తమ పాత బంగారాన్ని అమ్మేసుకుంటే దానికి బదులుగా కొత్త బంగారాన్ని కూడా కొంటూ ఉంటారు. మరికొందరు గోల్డ్ షాప్ వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వాటిని ఇచ్చేసి కొత్తగా తీసుకునే బంగారంలో దానికి తగ్గింపులను అంటే మైనస్ చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే అసలు పాత బంగారం ఆభరణాలు అమ్మేసినప్పుడు దానిపై కూడా జీఎస్టీ చెల్లించాలా అనే అనుమానం చాలా మందిలో కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. ధరలు అధికంగా ఉన్న సమయంలో బంగారం కొనుగోలుపై 3% జీఎస్టీ రేట్ అమల్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. గోల్డ్ కన్నా తర్వాత 3% జీఎస్టీ అయితే మనం అక్కడ కట్టాల్సి వస్తూ ఉంటుంది బిల్ మీద. సెప్టెంబర్ 22న కొత్త రేట్లు వచ్చినప్పటికీ కూడా దీనిపై ఎలాంటి మార్పులు అయితే కూడా జీఎస్టీకి సంబంధించి ప్రకటించలేదు కేంద్రం. బంగారం అమ్మే షాపు వాడికి సామాన్య ప్రజలు తమ పాత బంగారాన్ని అమ్మితే దానిపై ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ చట్టం చెప్తోందని కూడా క్లియర్గా చెప్తున్నారు. అంటే మన పాత బంగారాన్ని అమ్మేటప్పుడు ఎటువంటి జీఎస్టీ కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ క్లియర్గా ఒక చట్టం కూడా చెప్తుంది. అయితే బంగారం అమ్మే రిజిస్టర్ అయినా లేదా రిజిస్టర్ కాని వ్యాపారులు ఇలా చేస్తే మాత్రం జీఎస్టీ తప్పకుండా కట్టాల్సిందే అని కూడా 3% చొప్పున కట్టాలని కూడా చెప్తూ ఉంది. వ్యక్తులు తమ పాత బంగారాన్ని విక్రయించడం వ్యాపార పురోగతి కిందకు వస్తుంది అని చెప్పలేమని, కాబట్టి దానిని సరఫరాగా జీఎస్టీ కింద తీసుకోవటానికి కుదరదని, అందువల్ల దానిని పన్ను పరిధిలోకి తీసుకురావటం కుదరదని కూడా ప్రభుత్వం అధికారిక వివరణలు అయితే వెల్లడించడం జరిగింది. కానీ బంగారు వ్యాపారులు లేదా ఆభరణాలు అమ్మే వ్యక్తులు ఇలాంటి బంగారాన్ని అమ్మితే మాత్రం అది సరఫరా కిందకు వస్తుందని, అందువల్ల రివర్స్ ఛార్జ్ కింద జీఎస్టీ వర్తిస్తుందని కూడా ప్రభుత్వం చెప్తోంది. అంటే సాధారణ వ్యక్తులు అమ్మే పాత బంగారం జీఎస్టీ పరిధిలోకి రాదని ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి.